బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి సమస్త తెలంగాణ బీసీ సమాజం నుంచి సూటిగా ఒక ప్రశ్న అడుగుతాం, వాటికి సమాధానం చెప్పాలి రెండు పార్టీలు కూడా. ముందుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బిల్లు సర్వే చేయడంలో డెడికేషన్ కమిషన్ నియామకం ఉంది, బీసీ కమిషన్ సిఫారసులు ఉన్నాయి. తర్వాత మీరు బిల్ పాస్ చేశారు, అన్ని పార్టీలను కూడగట్టుకురు. మరి ఢిల్లీలో ప్రెజర్ చేయడానికి మీరు 2.5 నెలల పాటు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేంత వరకు మీ నాయకత్వం ఎందుకు ఈ బిల్లుల మీద స్పందించలేదో మీరు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక్కోండి. 2, ఢిల్లీలో మీరు ధర్నా చేసినాం, ఢిల్లీలో మేము పార్లమెంట్లో లేవనెత్తినాం. పార్లమెంట్ ఎక్కడ లేవనెత్తారండి? హౌస్ బయట 4 ఎంపీలు నిలబడి బీసీ రిజర్వేషన్ల గురించి ఏదో కొద్దిసేపు షో చేస్తే అయిపోతుందా? ఏం చేశారండి? పార్లమెంట్లో మీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? మీ అధిష్టానం ఎందుకు మాట్లాడలేదు? దీనికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంది? తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చారు, జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా కూర్చురు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూర్చొని ఏం మాట్లాడిరండి మీరు? మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలను ఒప్పించుకొని ముందుకు పోవాలి. మీరు ఆడికి పోయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మేము ఈ అంశాన్ని తీసుకొని వెళ్తామని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేనా బీసీల పట్ల మీకున్నటువంటి కమిట్మెంట్? ధర్నా అయిపోయింది, రాష్ట్రపతి ఒక మాట సూటిగా నేను అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా కాంగ్రెస్ సంబంధించిన బీజేపీ తర్వాత అడుగుతాను. ఢిల్లీలో 3వ రోజు చేసినటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళారండి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలవడానికి? అఖిల పక్షాన్ని తీసుకెళ్లమని మీ ముఖ్యమంత్రి గారికి, మీ పార్టీ నాయకులకు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫు నుంచి అనేక సందర్భాలలో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. దాని తర్వాత ప్రతి సందర్భంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, వివిధ వేదికలపై నుంచి కోరినాం. అఖిల పక్షాన్ని తక్షణమే మనం ఢిల్లీకి తీసుకెళ్లాలి, అఖిల పక్షాన్ని ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించాలి, అన్ని పార్టీలను తీసుకొని ఢిల్లీ పోవాలన్నాం. రెండో క్వశ్చన్ మనకు టైం లేదు, రెండో క్వశ్చన్ కూడా చదవండి. రెండో క్వశ్చన్ కూడా చెప్పండి. 3వ క్వశ్చన్ అయిపోయింది. ఢిల్లీలో 3వ రోజు మీరు ప్రధానిని తీసుకొని రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగకుండా, ప్రధాని కలవకుండానే మీరు రాజకీయ ఉపన్యాసాలు చేసుకొని మీ పార్టీ ఏదో అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ పోయి మాకు యూపీఏ వస్తుంది, లేకపోతే ఇండియా కూటమి వస్తుంది అని చెప్పేసి మీరు ఆ ఆలోచనతో ఉన్నారు తప్ప బీసీలకు కావాల్సినటువంటి న్యాయం చేయలేదు. ఇది నిరంజన్ యాదవ్ గారు మీ వైపు నుండి నాకు స్పష్టంగా క్లారిటీ కావాలి. సమాధానం ఒక్క నిమిషం, ఎందుకంటే టైం లేదు, మళ్ళీ ఇంక ఇద్దరు మాట్లాడాలి, సమయం లేదు. బీజేపీ వాళ్ళదేం తక్కువ లేదు. మీరు అడిగినవి వాస్తవాలు కాకపోతే మీరు ఒకటే కోణంలో మాట్లాడుతున్నారు. కేవీ గౌడ్ గారు ఒక్క నిమిషం, కేవీ గౌడ్ గారు మీది అయిపోయింది కదా, ఒక్క నిమిషం ఆగండి, సమాధానం చెప్తారు వినండి. కేవీ గౌడ్ గారు మీరు అడిగిన బీసీలు అంటే ఎవరు అనే దగ్గర మీ దగ్గర సమాధానమే లేదు. బీసీలు అంటే వెనకబడిన కులాల, వెనకబడిన తరగతులు అనేదానికి మీ దగ్గర సమాధానం లేదు, కనీసం అవగాహన లేదు మీకు. వెనకబడిన తరగతులు డిక్లేర్ చేసిన తర్వాత వెనకబడిన తరగతులు అంటే అందులో ఏ మతం ఉండాలో ఏ మతం ఉండకూడదో చెప్పిరా? మీరు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారా లేదా? కేవీ గౌడ్ గారు నేను అధికాను కూడా బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్తా, బ్యాక్వర్డ్ క్లాసా అనేది అడిగినా. ఒక్క నిమిషం చెప్పండి. కేవీ గౌడ్ గారు అడిగిన విధానాలు వాస్తవాలు. ఇంకోటి కూడా కేవీ గౌడ్ గారు ఒకటే కోణంలో ఆలోచిస్తున్నారు. మేము అక్కడ ప్రతిపక్షాలను కాకుండా సంఘాలను, వివిధ సంఘాలు, ఒక్క నిమిషం వినండి, వివిధ సంఘాలు, ఇప్పుడు బీసీ సంఘం కావచ్చు, బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, అట్లా దాదాపు ఒక 30 సంఘాలను తీసుకొని ఢిల్లీకి వెళ్ళాము. అక్కడ మేము స్పష్టంగా అడిగినాము, రాష్ట్రపతి కోసము అప్పీల్ పెట్టుకున్నాము. ప్రధాని అవసరం లేదండి, రాష్ట్రపతి మాకు 2 ఆర్టికల్లోనే ఉంది. మీకు 213 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి బిల్ పాస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము అక్కడ స్పష్టంగా రాష్ట్రపతి కోసం మేము ప్రతిపక్ష ఇప్పుడు కేవీ గౌడ్ గారు ఒక్క నిమిషం, కేవీ గౌడ్ గారు రాష్ట్రపతి దగ్గర మన నిరంజన్ పిఎన్ మూర్తి గారు, మూర్తి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు తారాసపడుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇస్తే ఒకవేళ బీసీలకు 42% ఇస్తే కొట్టుకపోయేది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రకంగా అర్థమవుతుందని ప్రజల అభిప్రాయం.
ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం బీజేపీ పార్టీ అందులో నుంచి వెళ్ళి ఏదైతే మైనార్టీలు తీసేస్తే ఖచ్చితంగా ఇస్తామంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం టైం లేదు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి, ఇప్పటికే 2 సంవత్సరాలకు గావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలా చూస్తారు, మీ అంతర్గత వ్యవహారాల్లో ఎలా చూస్తారు విశేషంగా చెప్పండి. నేను మొదట నా వ్యాఖ్యానం అనేది ఇప్పుడు తేటతలం అయింది. రాజకీయ పార్టీలు ఈ 42% బీసీలకి రావాల్సిన ఈ రిజర్వేషన్స్ పట్ల వెనకబాటుతనంతో ఆ రాజకీయ పార్టీలు ఉన్నాయనేది స్పష్టమైపోయింది. రెండోది, మనం క్లాస్ వేరు క్యాస్ట్ వేరు, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకుండా మేము ఇక్కడ ఎవరు మాట్లాడటం లేదు. అర్థం చేసుకోవాల్సింది క్లాస్కి మతం ఉండదు. ఏ మతంలోనైనా వెనుకబాటుతనం ఉంటుంది. ఫకీర్లు వాళ్ళు ముస్లిం మతంలో ఉన్నారు, వాళ్ళు అడక్క తింటా ఉంటారు, వాళ్ళకి సామాజికంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? దూదేకులు వాళ్ళు దూదిని పరుపులు కుట్టుకుంటూ బతుకుతూ ఉంటారు, వాళ్ళు వెనకబడి ఉన్నారు. సైకిల్ షాపుల దగ్గర సంచార కమిటీ ఏం చెప్పింది? దళితుల కన్నా కూడా హీనమైన స్థితిలో చాలా ముస్లింలు బతుకుతున్నారని చెప్పింది. అందుకని ఇక్కడ క్లాస్ చూడాలి, మతాన్ని ఎందుకు చూస్తా ఉన్నారు? క్రిస్టియానిటీ తీసుకుంటే, దళితులు క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీ కింద ఎందుకు గుర్తిస్తా ఉన్నారు? ఓన్లీ హిందువుల్లో ఉండే కులాలే క్లాసులా? అలా కాదు. మన భారతదేశం అనేది అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక కులాలు, అనేక తెగలు ఉన్న భారతదేశం ఇది. భిన్నత్వంలో ఏకత్వం. మీరు ఏకత్వంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతదేశంలో ప్రాంతీయతలు పెరుగుతాయి, భాషా ద్వేషాలు పెరుగుతాయి, ఇట్లా మతపరమైన విద్వేషాలు కూడా పెరుగుతాయి. అందుకని ఈ రోజుని కిన్ కర్తవ్యం, ఈ రోజుని పార్టీలు ఏం చేయాలి? కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలు రెండు కూడా టెక్నికాలిటీస్ మీద కాదు మనం మాట్లాడాల్సింది. ఖచ్చితంగా పార్లమెంట్లో 42% బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే 42% దాని మీద పార్లమెంట్ లో బిల్లుని పెట్టండి, ఆర్డినెన్స్ ని అమలు చేసే విధానాన్ని తీసుకొని రండి. అక్కడ ప్రూవ్ చేయండి. మీరు కాంగ్రెస్ యొక్క కుట్ర అంటారా, కాంగ్రెస్ ఓట్ల కోసం చేస్తున్న నాటకం అంటారా దాన్ని? ఇప్పుడు మా కేబీ గౌడ్ గారు క్లియర్ గానే మాట్లాడారు. ఇప్పుడు ఈ సమయంలో 42% సాధించుకోవాలి మన తెలంగాణ, సామాజిక తెలంగాణ అనుకున్న ఈ సందర్భంలో లోపాలు ఎత్తి చూపించడం కాదు. బాల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ముందు బాల్ ఉన్నది. ఆ బాల్ ని సరిగ్గా గోల్ చేయకపోతే గనక రాష్ట్రంలో, కేంద్రంలో కూడా రెండు పార్టీలకి బీసీలు దూరంగా ఉంటారనేది నా అభిప్రాయం.